తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అదే దూకుడుతో ఆంధ్రప్రదేశ్లోనూ అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది. త్వరలో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీలో ఏపీకి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. కొత్త అధ్యక్ష బాధ్యతలు, పొత్తులపై హైకమాండ్ త్వరలోనే ప్రకటన చేయనుంది. ఈ నెల 27న ఏపీలో జరిగే వ్యవహారాలపైన మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో జరిగే కీలక సమావేశంలో షర్మిల అంశంతో పాటుగా ఏపీలో పొత్తులు, ఆ రాష్ట్రంలో ప్రియాంక పర్యటనపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నిర్ణయం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు కొందరు ఇప్పటికే బయటకు చెప్పినట్టు తెలుస్తోంది. నూతన సంవత్సరం రోజునే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపిన షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే ఆమె సేవలను ఏపీలో వాడుకోవాలని అధిష్టానం చూడగా షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో తన పార్టీని విలీనం చేయలేదు. పార్టీ తరపున ప్రచారం చేయడానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇవ్వలేదు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ తరపున అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని హల్చల్ చేసిన షర్మిల తర్వాత ఆ ఆలోచనను విరమించుకుంది. అటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, కాంగ్రెస్ తరపున ప్రచారం చేయకుండా స్తబ్దుగా ఉన్నారు షర్మిల. ఏపీలో వైఎస్ఆర్ కున్న క్రేజ్ ను వాడుకుని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని, అందులో భాగంగానే షర్మిలకు ఏపీ ఇన్ఛార్జిగా పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే నిజమైతే షర్మిల కాంగ్రెస్ ఆఫర్ ను అంగీకరిస్తుందా, తన సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ని బలోపేతం చేస్తుందా లేదా అనేది చూడాలి.